హలో ఎవరీవన్, ఐ యామ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్నాలజీ. ఈ సెషన్లో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే, మనకు ఫ్యూజన్ హెచ్సిఎంలో మెయిన్ కోర్ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయన్నమాట. మెయిన్ కాన్సెప్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మనం వీటిని ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఎలాగ నేను ప్లాన్ చేశానంటే మీకు సెషన్ వైజ్ చెప్పడానికి బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అయితే తీసుకొని వెళ్తున్నాను అనమాట. వీటిని వచ్చేసి సో మీకు మధ్యలో ఎక్కడ పడితే అక్కడ నేను స్టార్ట్ చేశాను అనుకోండి, మిడిల్లో ఎక్కడంటే అక్కడ సెలెక్ట్ చేసుకోండి టాపిక్స్ అనేవి అర్థం కాదనమాట. ఒక ఆర్డర్లో ఒక సీక్వెన్స్లో వెళ్తేనే మనకు ఈ టెక్నాలజీ అనేది ఫాస్ట్గా మనం లెర్న్ చేసుకోగలం అనమాట. సో మనం ఫాస్ట్గా అయితే నేర్చుకుంటూ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను క్లియర్గా మీకు గైడ్ చేస్తాను స్టెప్ బై స్టెప్. ఆ స్టెప్స్ కనుక ఫాలో అయ్యారనుకోండి ఈ కోర్స్ రిలేటెడ్ మీరు 100% సక్సెస్ అనేది అవుతారు. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట మనం వచ్చేసి. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ సెషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒరాకిల్ ఫ్యూజన్ హెచ్సిఎం టాపిక్స్. సో ఇవి అనమాట మనకున్న టాపిక్స్ వచ్చేసి మెయిన్గా ఈ 12 అనమాట. సో ఇంకా ఉన్నాయి, అవి చెప్తానమాట ఫర్దర్గా ఫ్యూచర్లో వస్తాయి అవన్నీ. సో మెయిన్గా మనకు వచ్చేసి ఇవి అనమాట టాపిక్స్ అనేవి. సో వర్క్ ఫోర్స్ స్ట్రక్చర్స్, హైర్ ఎంప్లాయీ, హెచ్డిఎల్ ఆర్ హెచ్హెచ్డిఎల్, ఓటీబీఐ రిపోర్ట్, బిఐ రిపోర్ట్, డాష్ బోర్డ్స్, లుకప్స్, వాల్యూ సెట్స్, హెచ్సిఎం ఎస్టాక్స్, డిస్క్రిప్టివ్ ఫ్లెక్స్ ఫీల్డ్స్, ఎక్స్టెన్షబుల్ ఫ్లెక్స్ ఫీల్డ్స్ అండ్ ఫాస్ట్ ఫార్ములాస్. సో ఇవి ఈ ఆర్డర్లో నేను చెప్పుకుంటూ అయితే వెళ్తాను అనమాట. మీకు సెషన్స్ కూడా అలాగే వస్తాయన్నమాట. ఫస్ట్ చూసుకున్నట్టయితే నాకు వర్క్ ఫోర్స్ స్ట్రక్చర్స్ అనమాట. వర్క్ ఫోర్స్ స్ట్రక్చర్స్ అంటే మనం ఎంప్లాయీని హైర్ చేయాలి అంటే ఖచ్చితంగా కొన్ని అయితే ఉండాలన్నమాట మన ఆర్గనైజేషన్కు స్ట్రక్చర్ అనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు, లీగల్ ఎంటిటీ అనేది ఉండాలి, లీగల్ ఎంప్లాయర్ ఉండాలి, బిజినెస్ యూనిట్ అనేది ఉండాలి, డిపార్ట్మెంట్ ఉండాలి. డిపార్ట్మెంట్ ఉంటేనే కదా ఏ డిపార్ట్మెంట్కి ఆ ఎంప్లాయీని హైర్ చేస్తున్నాం అనేది మనం మెన్షన్ చేయగలం. ఆల్రెడీ ఇవి చేయాలన్నమాట ఫస్ట్. సో వీటిని ఎలాగ కాన్ఫిగర్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను అప్కమింగ్ సెషన్స్లో. మీరేం టెన్షన్ తీసుకోకర్లేదు, నెక్స్ట్ సెషన్లో అని చెప్తాను అనమాట. ఇవి వచ్చేసి స్టార్టింగ్లో వర్క్ ఫోర్స్ స్ట్రక్చర్స్ కదా, ఇది నెక్స్ట్ వీడియోల నుంచి మీకు కంటిన్యూ అనేది అవుతుంది. నెక్స్ట్ లొకేషన్స్, జాబ్స్, పొజిషన్స్, గ్రేడ్స్ ఇవన్నీ మనం ఫ్రీ డిఫైన్ చేయాలన్నమాట. ఫస్టే మనం లోడ్ చేసుకోవాలన్నమాట. మన ఆర్గనైజేషన్లో ఎలాగ ఉండాలి గ్రేడ్స్ అనేది G1, G2, A1, A2 అలాగా మనం మన ఆర్గనైజేషన్ని మన ఓన్గా ఎలాగ మనం మెన్షన్ చేసుకోవాలి. జాబ్ నేమ్స్ కానీ, డిపార్ట్మెంట్ నేమ్స్ కానీ, ఏ లొకేషన్స్లో మన ఆర్గనైజేషన్ అనేది ఉంది, ఇలాంటివన్నీ మనకైతే ముందే ఫ్రీ డిఫైన్ చేయాలి అనమాట. మనమే కాన్ఫిగర్ చేయాలి. సో అవి చేసిన తర్వాత మనం నెక్స్ట్కి వెళ్ళొచ్చు అనమాట. హైర్ ఎంప్లాయ్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఇక్కడ మనకు వర్క్ ఫోర్స్ స్ట్రక్చర్స్ హైరార్కీ అనేది నేను మెన్షన్ చేశాను. ఏ ఆర్డర్లో ఇవి ఉంటాయి అనేది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంటర్ప్రైజ్ అనేది ఫస్ట్ ఉంటుంది, లీగల్ ఎంప్లాయర్ లీగల్ ఎంటిటీ, లీగల్ ఎంప్లాయర్, బిజినెస్ యూనిట్ అండర్లో మళ్ళీ ఇది ఒక ఆర్డర్ అనమాట. ఇవన్నీ ఆర్డర్ వైజ్ కాన్ఫిగర్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట మనం వచ్చేసి. సో ఇదంతా మీకు నెక్స్ట్ సెషన్ నుంచి నేను చెప్తాను. నెక్స్ట్ హైర్ అండ్ ఎంప్లాయ్, దీని గురించి ఏం పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఎంప్లాయీని హైర్ చేసి కూడా నేను చూపిస్తేనే ఇది అర్థమవుతుంది. జస్ట్ చెప్పడానికి ఏం లేదు. మన ఆర్గనైజేషన్లోకి ఒక ఎంప్లాయీని హైర్ చేసుకుంటాం అనమాట. పాత్ వచ్చేసి ఇది నావిగేషన్. సో అక్కడ వెళ్ళి చేసుకోవచ్చు కావాలి అంటే మనం. సో ఇప్పుడు ఒక ఎంప్లాయీ అనుకోండి, ఇలాగ మనం యూజ్ చేసుకొని చేస్తాం. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ప్రీ రిక్వైర్డ్స్ వచ్చేసి కూడా నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా మీకు పైన. సో ఇవే అనమాట, ఇవన్నీ కావాలన్నమాట కంపల్సరీ. ఇక్కడ చూసుకోవచ్చు మీకు. కానీ గ్రేడ్ అనేది ఆప్షనల్ అనమాట. అది ఉన్నా లేకుండా మనం ఎంప్లాయీని అనేది హైర్ చేసేయచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హెచ్డిఎల్ అండ్ హెచ్ఎస్డిఎల్ అనమాట. ఇక్కడ హైర్ అండ్ ఎంప్లాయీ అంటే ఒక ఎంప్లాయీని మనం మాన్యువల్గా వెళ్ళి హైర్ చేసుకుంటాం అనమాట. అక్కడ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి అది చూపిస్తాను మీకు. సో ఇప్పుడు రియల్ టైం ఒక ఎగ్జాంపుల్ అనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఒక ఆర్గనైజేషన్ ఉంది, అది సంథింగ్ డేటాబేస్ నేమ్ కాల్డ్ ఏ అనే డేటాబేస్ను అది యూజ్ చేసుకుంటుంది అనుకోండి. ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఒక డేటాబేస్ను ఆర్గనైజేషన్ అనేది యూజ్ చేసుకుంటుంది. ఆ ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ వచ్చేసి 1 lakh ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్కు. సో ఆ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఏమి థింక్ చేస్తుందంటే, ఇప్పుడు ఫ్యూజన్ హెచ్సిఎం క్లౌడ్ అప్లికేషన్కు చేంజ్ అవుదామని వాళ్ళు థింక్ చేస్తున్నారు అనమాట. ఏ డేటాబేస్ అనేది ఉంది కదా వాళ్ళ దగ్గర స్టోర్ చేసి పెట్టుకుంటున్నారు, అక్కడ నుంచి ఇంకొక క్లౌడ్ బేస్డ్ డేటాబేస్ సిస్టంలోకి చేంజ్ చేసుకోవాలి ఇందులోకి అనేది వాళ్ళ థాట్ అనమాట. అలాగే చేంజ్ చేయాలి అన్నప్పుడు మనం 1 lakh రికార్డ్స్ అంటే 1 lakh టైమ్స్ వెళ్ళి అక్కడ మాన్యువల్గా మనం క్రియేట్ చేస్తూ ఉంటే అది చాలా టైం టేకింగ్ కదా, చాలా డేస్ పడుతుంది, చాలా వీక్స్ కానీ ఇయర్ కూడా పట్టచ్చు అనమాట. 1 lakh రికార్డ్స్ అంటే చాలా మ్యాన్ పవర్ అనేది అవసరం అవుతుంది అలా చేయడానికి. బట్ అలాగ అంత టైం అంతా వేస్ట్ చేయకుండా మనం అక్కడి నుంచి వాళ్ళు ఏదైతే అప్లికేషన్ అనేది యూజ్ చేస్తున్నారో వాళ్ళకు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర లిస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఆ లిస్ట్ ద్వారా వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. అది వచ్చేసి ఆ డేటా అనేది, ఆ డేటాను బేస్ చేసుకొని మనం బల్క్లో లోడ్ అనేది చేయాలి అనుకోండి, అప్పుడు మనకు హెచ్డిఎల్ కానీ హెచ్ఎస్డిఎల్ కానీ హెల్ప్ అవుతాయి అనమాట. ఇవి ఎలాగ లోడ్ చేయాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే క్రియేట్ అన్ ఎంప్లాయీ, అప్డేట్ అన్ ఎంప్లాయీ, క్రియేట్ జాబ్స్, క్రియేట్ డిపార్ట్మెంట్, క్రియేట్ లొకేషన్, లోడ్ శాలరీ డేటా, లోడ్ వర్క్ రిలేషన్షిప్స్, లోడ్ అసైన్మెంట్స్.
సో ఇలాగ మనం ఏంటంటే ఎంప్లాయీని ఒకటే లోడ్ చేయడం కాదు, ఆ ఎంప్లాయీకి శాలరీని అనేది అప్డేట్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో ఎప్పుడు కావాలన్నా వీటిని యూజ్ చేసుకొని. అండ్ ఆల్సో వర్క్ రిలేషన్షిప్స్ అనేది కూడా మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది అనుకోండి, ఆ ఎంప్లాయీ గ్రేడ్ అనేది చేంజ్ అవుతుంది, పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది, ఇవన్నీ చేంజ్ చేయాలి కదా మనం, అవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగే అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ మంది కట్టే టైం ప్రమోషన్ వచ్చింది అనుకోండి, ఒక 100 మెంబర్స్కి అలా వచ్చింది అనుకోండి, వాళ్ళందరికీ ఉన్న గ్రేడ్ నుంచి అప్గ్రేడ్ చేయాలి అనుకోండి, ఇంకో గ్రేడ్ అనేది అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మనం అప్డేట్ అనేది చేయొచ్చు అక్కడ. ఇది వచ్చేసి .dat ఫైల్ అనేది దీనికి అవసరం అవుతుంది అనమాట. మనం అప్లోడ్ చేయడానికి ఆ డేటా అనేది దీనికి హెచ్డిఎల్కి అనమాట. హెచ్డిఎల్కి వచ్చేసి మనకి ఎటువంటి .dat ఫైల్స్ అనేవి అవసరం లేదు. ఇది వచ్చేసి మనకు ఎంప్లాయీస్ని అప్డేట్ చేసుకోవచ్చు, మాస్ శాలరీ అప్డేట్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ కూడా చేయొచ్చు హెచ్డిఎల్లో కూడా. ఇవన్నీ డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ అప్కమింగ్ సెషన్స్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా సేమ్ అది ఏదైతే వర్క్ చేస్తుందో ఇది కూడా అదే వర్క్ చేస్తుంది అనమాట. హెచ్డిఎల్ అండ్ హెచ్ఎస్డిఎల్ సేమ్ వర్కే చేస్తాయి, బట్ వాటికి డిఫరెన్సెస్ ఏంటి, ఎలాగ మనం క్రియేట్ చేసుకోవాలి, ఎలాగ లోడ్ చేయాలి, వీటిని యూజ్ చేసుకోవాలి అనేది అప్కమింగ్ సెషన్స్లో మీకు క్లియర్గా అయితే చెప్తాను అనమాట. క్లియర్గా నో ప్రాబ్లం అనమాట. మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోక్కర్లేదు, నేను స్టెప్ బై స్టెప్ మీకు గైడ్ చేస్తాను, అలాగ మనం వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇందులో బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఇవే అనమాట. నేను ఇందాక చెప్పాను కదా, .dat ఫైల్ అనేది అవసరం లేదు, మనం క్రియేట్ చేయాల్సింది యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుందన్నమాట. స్ప్రెడ్షీట్ ఇంటర్ఫేస్ ఉంటుందన్నమాట, ఎక్సెల్ స్ప్రెడ్షీట్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది, బిజినెస్ యూజర్ ఫ్రెండ్లీ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి హెచ్డిఎల్ అనేది అంత ఫ్రెండ్లీగా అయితే ఉండదు అనమాట. ఇవన్నీ బెనిఫిట్స్ ఉండవు అనమాట అక్కడ వచ్చేసి మనకు. సో వేటి యూసేజ్ వాటికి ఉంటుంది, సో ఏది తీసేయడానికి అయితే లేదనమాట. సో ఇందులో అవన్నీ బెనిఫిట్స్ లేవు కదా, మనం దీనికి స్విచ్ అవుదామంటే అది సిచ్యువేషన్ బేస్డ్ అనమాట. మనకు సినారియో ఉంటుంది కదా, అది ఏ సినారియోకి మనం యూజ్ చేయాలి అనేది బేస్ అయి ఉంటుంది అనమాట. అది అప్కమింగ్ సెషన్స్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పినా కూడా అది అర్థం అవ్వదు, జస్ట్ మీరు వినండి. ఇవి వచ్చేసి ఇంతవరకు మీకు కొంతవరకు ఐడియా వస్తుంది అనమాట, ఓకే ఇవి ఉన్నాయి ఇందులో అని చెప్పి. నెక్స్ట్ ఏంటంటే మనకు ఓటీబీఐ రిపోర్ట్స్. ఓటీబీఐ మీన్స్ ఇక్కడ మీకు అయితే ఆల్రెడీ ఫుల్ ఫామ్ అనేది మెన్షన్ చేశాను, ఒరాకిల్ ట్రాన్సాక్షన్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనమాట ఫుల్ ఫామ్ వచ్చేసి. సో ఇక్కడ మనకి కీ ఫీచర్స్ ఏంటంటే ఇందులో రియల్ టైమ్ రిపోర్టింగ్ అనేది చేయొచ్చు, ఫాస్ట్గా రిపోర్ట్ని అనేది క్రియేట్ చేయొచ్చు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటర్ఫేస్ అనమాట. ఇది వచ్చేసి ఫ్రెండ్లీగా ఉంటుంది, యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది మనకు వచ్చేసి. నెక్స్ట్ మనకు ఎస్క్యూఎల్ క్వరీ అనేది ఏం అవసరం లేదనమాట, మీకు ఎటువంటి నాలెడ్జ్ అనేది కూడా అవసరం లేదు ఎస్క్యూఎల్ రిలేటెడ్. నెక్స్ట్ వచ్చేసి ఇంటరాక్టివ్ డాష్బోర్డ్ లాగా అయితే అవుట్పుట్ అనేది వచ్చేదాన్ని బట్టి ఇదంతా మీకు అప్కమింగ్ సెషన్లో తెలుస్తుంది. ఎక్స్పోర్టింగ్ ఆప్షన్స్ వచ్చేసి ఇవన్నమాట. ఎక్సెల్లోకి తీసుకోవచ్చు, పీడిఎఫ్ తీసుకోవచ్చు, CSV ఫైల్లో కూడా ఫార్మాట్లో కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు తెచ్చుకోవచ్చు అనమాట డేటాను అనేది ఈ ఫార్మాట్స్లోకి. నెక్స్ట్ మనకు BI రిపోర్ట్స్ అనమాట, బిజినెస్ ఇంటెలిజెన్స్. ఇది వచ్చేసి ఫుల్ ఫామ్ వచ్చేసి. సో ఇక్కడ మనకు ఖచ్చితంగా SQL అనేది రావాల్సినవి ఉంటుంది. డేటా మోడల్ అనేది ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి, దానికోసం మీకు SQL అయితే రావాలి. ఇక్కడ RTF అంటే కనుక ఇది టెంప్లెట్ ఫార్మాట్స్ అనమాట. ఇక్కడ మనకు 3 టైప్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి, అండ్ ఆల్సో ఇంకా ఉంటాయి. వాటన్నిటి గురించి మెయిన్గా అయితే 3 టెంప్లెట్స్ అనేది మనం యూజ్ చేస్తాం. వాటన్నిటి గురించి దాని గురించి చెప్పేటప్పుడు అందులో నేను కవర్ చేస్తాను. ఇక్కడ మీకు చెప్పి టైం వేస్ట్ చేయను అనమాట, మనం కన్ఫ్యూజ్ అయిపోతారు మళ్ళీ నేను చెప్పానంటే. ఇక్కడ మిడిల్లో వచ్చేసి స్టార్టింగ్ నుంచి వెళ్దామని చెప్పాను కదా, బేసిక్ నుంచి, అలాగే నేను గైడ్ చేసుకుంటూ అయితే వెళ్తాను. ఇక్కడ మనకి ఏంటంటే పారామీటర్స్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు, బస్టింగ్ క్వరీ అనేది ఉంటుంది, బస్టింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట మనం. ఇదన్నీ మళ్ళీ తెలిస్తే మీకు. షెడ్యూల్ రిపోర్టింగ్, సెక్యూరిటీ, OTBI రిపోర్ట్స్ వర్సెస్ BI రిపోర్ట్స్, ఇవి వచ్చేసి నేను కవర్ చేయబోయే టాపిక్స్ అనమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి మళ్ళీ ఏంటివి అని చెప్పి. ఇక్కడ నేను జస్ట్ బుల్లెట్ పాయింట్స్ పెట్టి మెన్షన్ చేశాను కదా ఏంటివి అని, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో HCM టేబుల్స్ కూడా ఉంటాయన్నమాట, అవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటుంది. ఎలాగ వాటిని చెక్ చేసుకోవాలి, ఎందులో ఏ డేటా ఉంటుందని ఎలాగ తెలుసుకోవాలి, ఇవన్నీ నేను చెప్తాను, మీరు డోంట్ వరీ. నెక్స్ట్ మనకి ఏంటంటే డాష్బోర్డ్స్ అనమాట. డాష్బోర్డ్స్ ఏంటంటే మనకు ఫుల్ హెడ్ కౌంట్ అనేది ఉంటుంది కదా, టోటల్ హెడ్ కౌంట్ అనేది చూడొచ్చు, న్యూ హైర్ ఎంప్లాయీస్ను చెక్ చేసుకోవచ్చు, అండ్ టర్మినేషను, ఆబ్సెన్స్ ట్రెండ్స్. ఇక్కడ మనకి ఇలాగా మనకు డిఫరెంట్ అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ ఎలాగనేది నేను ఇక్కడ చెప్తే మీకు అర్థం అవుతుంది. ఇది డాష్బోర్డ్స్ అనేది ఇప్పుడు ఇక్కడ ఏదన్నా నేను చెప్పాను అనుకోండి, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కానీ ఏవైనా, మీకు అంత అర్థం కాదనమాట. ఇది వచ్చేసి నేను వర్క్ చేసినప్పుడు చూపిస్తాను అనమాట. ఈ డాష్బోర్డ్స్ గురించి మీకు చెప్పేటప్పుడు క్లియర్గా చూపిస్తాను, వీటి వల్ల ఏంటి ఉపయోగం. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట డాష్బోర్డ్స్ అనేది మనకు. సో మనం డేటా అనేది ఎలాగ లోడ్ చేస్తున్నాం, ఎలాగ రిట్రీవ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కదా. లోడ్ చేస్తాం ఓకే, రిట్రీవ్ చేస్తాం బాగానే ఉంది, కానీ అది క్లయింట్కు ప్రజెంట్ చేయాలి కదా, అది చూడడానికి చాలా బాగా అయితే ఉండాలన్నమాట మనకు. ఎలాగ పడితే అలాగ ప్రజెంట్ చేస్తే వాళ్ళకి ఏం అర్థం కాదనమాట. అది వచ్చేసి సో అర్థమయ్యే మేనర్లో మనం క్రిస్టల్ క్లియర్గా చూపించాలన్నమాట డేటాను అనేది. వాటి కోసం డాష్బోర్డ్స్ అనేది వాడతాం. బేసిక్ థింగ్ వచ్చేసి నేను చెప్పాలనుకోండి, మీకు అర్థమయ్యేదని. నెక్స్ట్ లుకప్స్ ఏంటంటే మనకు సిస్టంలో కొన్ని షార్ట్కట్లలో స్టోర్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనం ఎంప్లాయీస్ని లోడ్ చేసేటప్పుడు కానీ ఏవైనా మనం షార్ట్కట్స్లో ఉంటాయి అన్నమాట కొన్ని వచ్చేసి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, మీకు అర్థం కాకపోయినా నో వరీ, జస్ట్ వినండి ఎగ్జాంపుల్ పర్పస్. సో మనకు
సిస్టమ్ పర్సన్ టైప్ అని ఒకటి ఉంటుందన్నమాట ఆప్షన్ అనేది మనకు. అది వచ్చేసి ఈఎంపీ అని ఉంటుంది. మనకి ఎంప్లాయ్ అనమాట ఈఎంపీ అంటే. ఈఎంపీ అని కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఈఎంపీ అనేది ఎస్క్యూఎల్ క్వరీలో బయటికి తీసుకొని వచ్చామనుకోండి అవుట్పుట్లో, ఇప్పుడు రిపోర్ట్లో అలాగా, అది చూపించడానికి అర్థం కాదనమాట చాలా మందికి. ఈఎంపీ అంటే ఏంటి, ఫుల్ ఫామ్ కావాలి కదా మనకు అనేది. అలా ఈఎంపీ ఉన్నప్పుడు కూడా దాన్ని ఫుల్ ఫామ్లా కన్వర్ట్ చేసుకోవడానికి ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం వచ్చేసి లుకప్స్ అనేటివి. సో కన్వర్ట్ అంటే మీకు నేను ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు అర్థమవుతుంది, కానీ ఇప్పుడు అంత అర్థం అవ్వదు. మీరు అంత ఎక్కువ కూడా స్ట్రెస్ తీసుకోకండి దీని గురించి ప్రజెంట్ వచ్చేసి. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ అయితే ఉన్నాయన్నమాట. మ్యారీడ్ స్టేటస్ అనేది మనకు ఎస్ అనేది ఉంటుంది సింగిల్ అంటే, మ్యారీడ్ అంటే ఎం అనేది స్టోర్ చేస్తూ ఉంటాం మనం. అలా కాకుండా మనకు ఫుల్ ఫామ్ రావాలి కదా, సింగిల్ అనేది రావాలి, మ్యారీడ్ అనేది రావాలి, అలాగే డిఫరెంట్ అయితే ఉంటాయి కదా. అవన్నీ రావడానికి ఇవి వాడుకోవచ్చు అనమాట. నేషనాలిటీ కూడా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు స్టోరేజ్ ఎలా స్టోర్ అవుతుందంటే కంట్రీ నేమ్ అలాగైతే ఉంటుందన్నమాట. కంట్రీ నేమ్ బేస్ చేసుకొని నేషనాలిటీ అనేది మనం క్రియేట్ చేస్తాం అనమాట ఇందులో లుకప్ని యూజ్ చేసుకొని. నెక్స్ట్ ఎడ్యుకేషన్ లెవెల్స్ అంతే, అండ్ ఆల్సో మొబైల్ టైప్స్, ఫోన్ టైప్స్ ఎలాగంటే ఇదే మనకు ఫోన్ టైప్స్ అనేవి ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ ఫోన్ అనుకోండి, హెచ్ఎన్ అయితే ఉంటుంది అన్నమాట, H1 ఉంటుంది, W1 ఉంటుంది. ఇవన్నీ ఇందులో ఉన్న టర్మ్స్ చెప్తున్నాను నేను డైరెక్ట్ మీకు రియల్గా ఉన్నవి. సో నేను ఏదో ఎక్కడి నుంచో తీసుకొని చెప్పట్లేదు, రియల్గా ఉన్నవి చెప్తున్నాను. జస్ట్ అర్థం కాకపోయినా జస్ట్ వినండి అంతే ప్రస్తుతానికైతే. నెక్స్ట్ ఎంప్లాయీ కేటగిరీస్ అనేవి ఉంటాయి, అవి కూడా వాటికి సంబంధించినవి మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇందులో. నెక్స్ట్ మనకు వాల్యూ సెట్స్ అనమాట. ఈ వాల్యూ సెట్స్ అనేవి నేను ఫర్దర్ సెషన్స్లో చెప్తాను, ఇప్పుడు చెప్పినా అంత అర్థం అవ్వదు అనమాట మీకు. మీరేం చేస్తారంటే నేను ఈ డాక్యుమెంటేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను, దీన్ని గోత్రూ అనేది అవ్వండి. సో మీకు కొంచెం నాలెడ్జ్ అనేది వస్తుందన్నమాట, బేసిక్ నాలెడ్జ్ అనేది, ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఏంటి అనేది చెప్పి. సో డిస్క్రిప్షన్లో గూగుల్ డాక్స్కి సంబంధించిన లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఒక డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట గూగుల్ డాక్స్లోకి వెళ్ళి. సో ఆ డాక్యుమెంట్లో ఈ వీడియో నేమ్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది, లేదా సెర్చ్ కూడా చేసుకోవచ్చు అక్కడ. ఈ నేమ్ అనేది మీరు చెక్ చేసుకోండి, అక్కడ చెక్ చేసుకొని అక్కడ నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఈ డాక్యుమెంట్కి సంబంధించిన ఆ నేమ్ పక్కనే ఉంటుంది మీకు హైపర్ లింక్లో. సో అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి గోత్రూ అనేది అవ్వండి. నెక్స్ట్ మనకు HCMS ట్యాగ్స్ అనమాట. సో HCMS ట్యాగ్స్ ఏంటంటే బల్క్ డేటాను మనం రిట్రీవ్ చేయడానికి హెల్ప్ అవుతాయి అనమాట. మీకు ఇంతకుముందు ఆల్రెడీ నేను చెప్పాను ఇక్కడ HDL అండ్ HSDL గురించి చెప్పాను కదా. HDL అండ్ HSDL వచ్చేసి బల్క్ డేటాను అనేది లోడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది, ఎంప్లాయీ డేటాను అనేది. అదే ఎస్ట్రాక్ట్ కనుక తీసుకున్నట్టయితే మనం HCMS ట్యాగ్ అనేది బల్క్ డేటాను అనేది రిట్రీవ్ చేయొచ్చు. సో BI రిపోర్ట్ అండ్ OTBI రిపోర్ట్లలో కూడా మనం డేటా అనేది రిట్రీవ్ చేయొచ్చు. బట్ అది ఎక్సీడ్ అయిపోయింది అనుకోండి, చాలా ఎక్కువ అయిపోయింది అనుకోండి డేటా అనేది. బట్ అది ఎక్సీడ్ అయిపోయింది అనుకోండి డేటా అనేది, ఎక్సీడ్ మీన్స్ చాలా ఎక్కువ ఉందనుకోండి, ల్యాక్స్లో రికార్డ్స్ ఉన్నాయనుకోండి, అటువంటి సందర్భాల్లో BI రిపోర్ట్స్, OTBI రిపోర్ట్స్ అనేవి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. అటువంటి సందర్భాల్లో మనం ఎస్ట్రాక్ట్స్కి అయితే ప్రిఫరెన్స్ అనేది ఇస్తాం. సో ఎస్ట్రాక్ట్లో మనకు మల్టిపుల్ అవుట్పుట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, ఫార్మాట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడైతే మీకు కనిపిస్తున్నాయి కదా, XML, CSV, Excel అండ్ టెక్స్ట్ ఫైల్స్ అనమాట. ఈ ఫార్మాట్స్లో మనం అయితే రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట ఆ డేటాను అనేది. సో ఇవన్నిటి గురించి కూడా నేను మళ్ళీ చెప్తాను మీకు, ఇప్పుడు చెప్పిన ఇవి అర్థం కావన్నమాట. పేరోల్ ఇంటర్ఫేస్, బెనిఫిట్స్ ఇంటర్ఫేస్ అండ్ థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్స్ అనేవి. సో ఇవన్నీ మళ్ళీ చూద్దాం, మీకు అర్థమయ్యేలాగా మళ్ళీ చెప్తాను. ఇది వచ్చేసి కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అనమాట మనకు వచ్చేసి ఇప్పటికి యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి. సో పాయింట్ అన్నీ కంప్లీట్ అవ్వకుండా దీనికి రాకూడదు అనమాట డైరెక్ట్ మనం. సో వాటి గురించి చెప్తాను నేను మళ్ళీ. నెక్స్ట్ మనకు డిస్క్రిప్టివ్ ఫ్లెక్స్ ఫీల్డ్స్ అనమాట. ఇప్పుడు ఏదైనా ఎంప్లాయీకి డేటా అనేది నార్మల్గా లోడ్ చేస్తూ ఉంటాం, ఒరాకిల్ అనేవి కొన్ని కాలమ్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటుంది. బట్ మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంది, స్టోర్ చేసుకోవాలి, అటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆ ఎంప్లాయీకి రిలేటెడ్ అంటే కనుక అప్పుడు మనం డిస్క్రిప్టివ్ ఫ్లెక్స్ ఫీల్డ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం సెటప్ని ఎటువంటి చేంజెస్ అనేది చేయకుండా మనకు అప్లికేషన్లో పర్సన్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఒక పేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ వచ్చేసి ఏదైనా పర్సన్ అనేది మనం ఓపెన్ చేసినప్పుడు ఎంప్లాయీ అనేది ఉంటుంది, పర్సన్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి, అలాగ కేటగిరీ వైజ్ అయితే ఉంటాయి అన్నమాట. శాలరీ ఒక చోటు ఉంటుంది, అలాగే ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నేను చెప్తాను అప్కమింగ్ సెషన్స్లో, బట్ ఇప్పుడు చెప్పినా మీకు అర్థం అవ్వదు, అది నేను చూపిస్తాను మీకు. క్లియర్గా చూపించినప్పుడు డీటెయిల్గా మీకు అర్థమవుతుంది అనమాట. సో అక్కడ ఆ పేజెస్లోనే మనం ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ కాలమ్స్ అనేవి. సెటప్ను ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది చేయకుండా జస్ట్ ఎక్స్ట్రా స్టోరేజ్ అనేది, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఆ ఎంప్లాయీకి సంబంధించినది అక్కడ యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఎక్స్టెన్షబుల్ ఫీల్డ్స్ కూడా సేమ్ అలాగే, మనం ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉన్నదనుకోండి వాటిని స్టోర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు డిస్క్రిప్టివ్ ఫ్లెక్స్ ఫీల్డ్స్ కన్నా కొంచెం పవర్ఫుల్ అనమాట. ఇందులో కొంచెం అడ్వాన్స్డ్గా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా ఫర్దర్గా చూద్దాం. వీటన్నిటిలో ఎక్స్ట్రాది ఏదన్నా మీరు స్టోర్ చేయాలి అంటే వీటి రిలేటెడ్ చేసుకోవచ్చు అనమాట, ఎగ్జాంపుల్కి అవి. సో ఇంకా ఉంటాయి, ఇవి కామన్లీ యూజ్డ్ అనమాట మనకు. నెక్స్ట్ ఫాస్ట్ ఫార్ములాస్. సో ఫాస్ట్ ఫార్ములాస్ ఏంటంటే మనకు క్యాల్కులేషన్స్కి యూజ్ అవుతాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు పర్ఫార్మ్ క్యాల్కులేషన్స్, వ్యాలిడేషన్స్ అండ్ ఇవన్నమాట మనకు పేరోల్ రిలేటెడ్ అండ్ ఆప్షన్స్ మేనేజ్మెంట్, కాంపెన్సేషను, బెనిఫిట్స్ అండ్ HCMS ట్యాక్స్ అనమాట. సో వీటిలో క్యాల్కులేషన్ పార్ట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు పేరోల్ అనుకోండి,
మనకు డిడక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎలాగ అనేది క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి మనం ఫాస్ట్ ఫార్ములా అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్స్ తీసుకున్నట్టయితే ఆప్షన్స్ మేనేజ్మెంట్ అనేది మనకు లీవ్స్ అనేవి ఉంటాయి కదా, ఎన్ని క్రెడిట్ అవ్వాలి, ఎన్ని డిడక్ట్ అవుతూ ఉంటాయి మనం అప్లై చేసినప్పుడు లీవ్కు, ఇయర్లీ క్యారీ ఫార్వర్డ్ ఎన్ని అవుతాయి, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఇందులో అయితే వస్తాయన్నమాట మనకు. నెక్స్ట్ కాంపెన్సేషన్ అంటే శాలరీ రిలేటెడ్, మీకు ఏదైనా హైక్ వచ్చింది అనుకోండి, ఆ హైక్ రిలేటెడ్ కూడా క్యాలిక్యులేట్ అనేది చేస్తుంది. ఇంత పర్సెంట్ హైక్ అనేది అక్కడ మెన్షన్ చేసినట్టయితే అది మన శాలరీకి యాడ్ ఆన్ అనేది అవుతుంది అనమాట. అలాగా మనం చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ బెనిఫిట్స్ వచ్చేసి మనం ఏదైనా బెనిఫిట్స్ అనేది ఇస్తూ ఉన్నాం, ఎగ్జాంపుల్కి ఒక 5 years కంప్లీట్ అయింది అనుకోండి ఆ ఎంప్లాయీకి, ఆ బెనిఫిట్స్ అనేవి కొన్ని ఇంక్రీజ్ చేయాలి, లేదంటే ఏదైనా పర్టికులర్గా ఒక బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అనుకోండి, ఇప్పుడు ఆ బెనిఫిట్ అనేది ఇంక్రీజ్ చేయాలి లిమిట్ అనేది అనుకున్నప్పుడు కూడా ఇవి క్యాలిక్యులేషన్స్ దీంట్లో మెన్షన్ చేయొచ్చు అనమాట. ముందుగానే మనం 5 years కంప్లీట్ అయిందంటే ఈ ఆర్గనైజేషన్లో ఆ ఎంప్లాయీకి అది ఇంక్రీజ్ అనేది అవ్వాలి అని మనం ఇక్కడ చేయొచ్చు అనమాట. ఈ ఫాస్ట్ ఫార్ములాలో క్యాలిక్యులేషన్స్ అనేది చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ కొంచెం చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. ఇది లాస్ట్లో అందుకే పెట్టాను, లాస్ట్లో చూద్దాం, దీని గురించి డీటెయిల్గా చెప్తాను అనమాట. దీనికి చాలా టైం కూడా పడుతుంది మనకు. సో ఇది లాస్ట్లో అయితే మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఎస్టాక్స్లో కూడా దీన్ని అయితే యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట, మనం ఫాస్ట్ ఫార్ములాస్ను క్రియేట్ చేసుకొని. సో ఇవి ఫ్రెండ్స్ మనకు బేసిక్గా ఉన్న టాపిక్స్ వచ్చేసి సీఎంలో నేను ఇవన్నీ కవర్ చేసిన తర్వాత ఇంకా మనకు మాడ్యూల్స్ ఉన్నాయి కదా, ఆ మాడ్యూల్స్ గురించి ఇక్కడ రాలేదు మీకు. టాలెంట్ మేనేజ్మెంట్ కానీ, లర్నింగ్ కానీ, రిక్రూటింగ్ మాడ్యూల్ కానీ, ఇలాగ కొన్ని మాడ్యూల్స్ అనేది లాస్ట్ వీడియోలో చూపించాను మీకు. అవన్నీ కూడా యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ అయితే ఇవి కంప్లీట్ చేద్దాం. ఇవి కంప్లీట్ చేసిన తర్వాత అవి నేర్చుకుంటే మీకు ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. ఇవన్నీ రాకుండా ఆ మాడ్యూల్స్లోకి వెళ్ళామనుకోండి, ఆ మాడ్యూల్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా ఇవన్నీ కావాలన్నమాట మనకు. సో ఇవన్నీ వస్తేనే ఆ తర్వాత ఏదైనా మాడ్యూల్ను మనం ఇంప్లిమెంట్ చేసుకోగలం, అది యూజ్ అనేది చేసుకోగలం అనమాట. మొత్తానికి ఇవి ఫ్రెండ్స్ మనకు ఫ్యూజన్ HCM అప్లికేషన్లో ఉన్న టాపిక్స్ వచ్చేసి. సో ఈ టాపిక్స్ అన్నిటి గురించి నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తాను. నెక్స్ట్ సెషన్లో వచ్చేసి వర్క్ ఫోర్స్ స్ట్రక్చర్స్ గురించి స్టార్ట్ చేస్తాను. అది కంప్లీట్ అయితే ఐరాన్ ఎంప్లాయీ, అది కంప్లీట్ అయిన తర్వాత HDL, HSDL, ఇలాగ ఆర్డర్ వైజ్ అయితే నేను తీసుకొని వెళ్తాను. ఇక్కడ ఏదైతే ఆర్డర్ ఉందో ఈ ఆర్డర్ వైజే తీసుకొని వెళ్తాను అనమాట నేను ఈ కోర్స్ అనేది. సో ఈ డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఉండండి, మీకు రెఫరెన్స్కి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఈ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో టాపిక్ నెక్స్ట్ దానికి నేను వెళ్తాను అనేది కూడా మీకు అర్థమవుతుంది అనమాట డీటెయిల్గా. మీరు ఎక్కడన్నా సెర్చ్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఈ టాపిక్స్ ఏంటి అనేది కూడా మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఆలోపు నేను స్టార్ట్ చేసేలోపు కూడా మీరు కూడా స్టార్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇవి ఏంటి అనేది బేసిక్గా తెలుసుకుంటే అవి ఎలాగా మనం క్రియేట్ చేస్తాం, వాటిని ఎలాగ ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కూడా డైరెక్ట్ అప్లికేషన్లోకి వెళ్ళి కూడా నేను చూపిస్తాను అనమాట మీకు క్లియర్గా. సో నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.